నా చేతిలో ఏముందో తెలుసా? తెల్లగడ్డ, వెల్లుల్లి అంటారు గదా! సో, ఒక పాయ తీసుకొని మధ్యలో కట్ చేసి పింపుల్ మీదయితే డైరెక్ట్‌గా పెట్టేశాను. అబ్బా! ఎంత మంటగా ఉండిందో. ఈరోజైతే ఇంట్లోనే నేను క్లీనప్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. పసుపు అండ్ అలాగే పెరుగు ప్యాక్ కోసం పెట్టేశాను. తర్వాత సగం కట్ చేసిన టమాటో దాని మీద చక్కెర వేసి బాగా స్క్రబ్ చేసుకున్నాననమాట. ఇంతకుముందు ఎప్పుడు పింపుల్స్ అనేవి ఫేస్ మీద అస్సలు స్టే అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే పెద్ద పెద్ద పింపుల్స్ వస్తున్నాయన్నమాట. ఇంక నేను చేసేదేమీ లేక ఖచ్చితంగా ఇంట్లో హోమ్ రెమెడీస్ అనేవి యూస్ చేయాలి, నాట్ ఓన్లీ క్రీమ్స్ అని ఫిక్స్ అయిపోయాను. అండ్ మీ అందరికి కూడా సజెషన్ చేసేది ఏంటంటే, మనం పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోవడం అనేది చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. కానీ ఇలా ఇంట్లో కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ మంచిగా మెయింటైన్ అవుతుంది. ఇంకా హోమ్ కేర్ నైట్ క్రీమ్స్, డే క్రీమ్స్ అట్లాంటివి యూస్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఇక్కడైతే ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ నా ఫేస్ రొటీన్ చేసేసాను. ఇంకా తర్వాత ఆఫీస్కి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట. మా చెల్లి అదే చెప్తుంది, మంచిగా ఉండే ఫేస్ని చెడదబ్బుకోవడం ఎందుకు అని. బట్ ఇలా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అప్పుడే పప్పులో కాలేసినట్టు ఉంటుంది. సో లేడీస్కి అయినా జెంట్స్కి అయినా సరే హార్మోన్ చేంజెస్ అనేవి కామన్. సో అలా చేంజెస్ అయినప్పుడు మనం ఎన్ని చేసినా సరే పింపుల్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇట్లాంటివి కంటిన్యూ అవుతుంటాయి. బట్ అలా అయ్యే టైంలోనే మనం ఎంత మంచిగా కేర్ తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నేనైతే నా ఫేస్కి మంచిగా రొటీన్ చేసేసుకున్నాను. అండ్ అలాగే మీ ఫేస్కి, మీ స్కిన్ టైప్స్కి ఏవి మంచిగా ఉంటాయో అవి మీరు కూడా ట్రై చేయండి. లేదంటే ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్.